హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ప్రయాణం. సో ప్రస్తుతం మనం నిర్మల్ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయం దగ్గర ఉన్నాము. ఈ ఆలయానికి చాలా విశిష్టమైనటువంటి ఒక ప్రాశస్త్యం కలిగినటువంటి ఆలయం. ఒక భక్తునికి అమ్మవారు కలలో కనిపించి ఒక చెట్టు తొర్రలో నేనున్నాను, ఆలయం కట్టించండి అని 1998 ఆ ప్రాంతంలో చెప్పిందట. సో ఇప్పుడు మనం ఆ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఆ భక్తుడు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి మనం ఆలయ విశిష్టత ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ భక్తుడు ఎవరో కాదు, వెంకటాచారి గారు. వారు ఇక్కడే ఉన్నారు. వారితో మాట్లాడి ఆలయ విశిష్టత ఏంటి, అసలు ఎప్పుడు అమ్మవారి కలలో కనిపించారు, సో ఎప్పుడెప్పుడు విశేష పూజలు జరుగుతాయి ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వారు పంచాంగం కూడా ఇక్కడ చూస్తూ ఉంటారు. ఇక్కడ చాలామందికి కూడా వాళ్ళ సందేహాలు కావచ్చు, వాళ్ళ జాతకాలు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తారని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. వారు ఇక్కడే ఉన్నారు. సార్ నమస్కారం వెంకటాచారి గారు. రైట్, నిజంగా చాలా అద్భుతం ఇది. అంటే చాలామంది కూడా నిర్మల్ ప్రాంతం కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారు. సో అమ్మవారి గురించి, మీ గురించి, అంటే అమ్మవారు ఎట్లా వెలిసింది ఇక్కడ ఏంటి, తర్వాత మీరు ఏ విధంగా దీన్ని డెవలప్ చేశారు ఏందనేది సో మీ మాటలో తెలుసుకుందాం. అసలు ఏంటి, అసలు చరిత్ర ఏంటి అమ్మవారి? సార్, ఇది సిద్ధులు, మహాత్ములు, నవనాథులు సంచరించిన ప్రదేశం ఇది. ఇక్కడ నవనాథులు ప్రతి అమావాస్యకు వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళట. వాళ్ళు ఇప్పుడు గుప్తంగా ఇంకా ఉన్నారు అని మాకు సందేహం. ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఇక్కడ స్వాత్మారాం మహారాజ్ అని ఆ సిద్ధుడు నవనాథుల వల్ల ప్రేరేపితుడై ఆయన వాళ్ళ వరం వల్ల సిద్ధుడైపోయింది. ఆయన ఏకవస్త్రం, చిన్నగా వస్త్రం, ఏకవచనం. ఆయన చెప్పిండు అంటే ఆ మాటకు తిరుగులేదు. మళ్ళీ ఆయన శరీరం ఎట్లా ఉండేది అంటే అస్థిపంజరం, తోలు బొక్కలు లెక్క పెట్టచ్చు మనం. ఎప్పుడైనా ఈ గుట్టల్లో నుండి ఆయన ఊళ్ళోకి వెళ్తే ఏదైనా షాప్లోకి వెళ్ళి కూర్చుంటే రాత్రి అయ్యే వరకు ఆ షాప్ అంతా ఖాళీ అయిపోయేది. అంటే సేల్స్ ఆ విధంగా ఉండేటివి. అట్లా లక్ష్మీ ప్రసన్నం ఆయన రమ్మనందరూ పిలిచేవాళ్ళట. మా నాన్నగారు చెప్పేవాళ్ళు. వారిని మనం ఇక్కడ ఒక శిలారూపంలో పెట్టుకున్నాం, పూజిస్తాం. వారికి కూడా మనం అమ్మవారు ఏ విధంగా మీ కల్లో కనిపించారు, ఎట్లా జరిగింది, ఇది ఏం చెప్తారు? ఎప్పుడు? అది దాదాపు 28 సంవత్సరాల క్రితం. నేను ఒక ఉపాధ్యాయుని సార్. మీరు ఏంటి, ఏ సబ్జెక్ట్ బోధిస్తారు? నేను తెలుగు పండితుని, సీనియర్ తెలుగు పండితుని. ఇక్కడ నిర్మల్లో 20 సంవత్సరాలు పనిచేసిన. ఇక్కడ భైన్సాలో 7 సంవత్సరాలు. నేను రిటైర్ అయ్యే ముందే కళలోకి ఈ ప్రదేశం నాకు చూయించు, ఎవరో చూయిస్తున్నారు, అదృశ్య హస్తం అనిపించింది. కానీ ఈ ప్రదేశం నాకు తెలియదు అప్పటికి. ఒకనాడు 2 భక్తులు, ఆదుముల్లా నరహరి, తోసరే శంకర్ అని, వాళ్ళిద్దరు వచ్చి, అయ్యా మాకు కళ్ళలో నువ్వు కనిపించినవు, అమ్మవారి ఇక్కడ ఉన్నది మీకు చూపించమన్నది. అంటే ఆ భక్తులకు మీరు కనిపించింది, మళ్ళీ వాళ్ళకు కూడా నేను కనిపించిన వాళ్ళకు. అంటే మీకు అమ్మవారు ఈ ప్లేస్ చూపించింది. ఆ తర్వాత అమ్మవారు మిమ్మల్ని వాళ్ళకు చూపించింది. వాళ్ళు వచ్చేసి ఇట్లా కళలు వచ్చినవే, మరి ఈ ప్రదేశం చూడు రా అంటే నేను వచ్చి చూస్తే ఈ గుట్టలు ఇది ప్రదేశం అంతా కూడా నాకు గుర్తుకు వచ్చింది. నాకు స్వప్నములు ఇంత ముందు కనిపించింది ఇదే ప్రదేశం. వాళ్ళు అన్నారు, ఈ మర్రి తొర్రలో అమ్మవారు ఉన్నది చూడు అంటే చూశాను నేను. చిన్నగా ఇంత ఉంటది విగ్రహం. అది ఎవరు పెట్టిండ్రు, ఎప్పుడు పెట్టింది అసలు తెలియదు మనకు. అక్కడ వీళ్ళు శుక్రవారం పండగలు, అమ్మవారి పూజలు చేస్తుండేవాళ్ళు. అట్లా నేను వచ్చిన తర్వాత చిన్నగా అక్కడ ఒక సత్యనారాయణ పీఠ లాగా, మందిరం లాగా కట్టించాము. నాకు కొద్దిగా పంచాంగం వచ్చు గనక పంచాంగానికి డబ్బులు అడిగేవాడిని. మీరు పంచాంగం రోజు జాతకాలు వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను. జన్మ పత్రికలు రాస్తాను, పెళ్లి పత్రికలు రాస్తాను. ఒక ప్రశ్నకు 200 అట్లా వసూలు చేసి గుడి నిర్వహణకు వెచ్చించాను నేను. ఒక 27 సంవత్సరాల నుండి. అప్పటి నుంచి మీకు వచ్చిన పంచాంగం ద్వారా వచ్చిన అమౌంట్ ఆలయ నిర్మాణానికి పెడుతున్నాం. అట్లా ఆ తల్లి ఆ తొర్రలో వెలిసింది. ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు అలా నాకు మందిరం కట్టించండి అనేది. ఎట్లా? భక్తులు వస్తారు పంచాంగం చూపించుకోవడానికి, జాతకాలకు
వచ్చిన వాళ్ళ పైకి వచ్చేసి నాకు గుడి కట్టిండ్రి, నాకు గుడి కట్టిండ్రి అంటే చాలా సార్లు అంటే జరిగిపోయింది. అమ్మవారు వాళ్ళ పైన ఆవేశించి చెప్పించేది. అట్లా కొంత 3-4 సంవత్సరాలు అయిపోయింది. ఇక మేమందరం కూడా ఒకసారి నిర్ణయం చేసుకున్నాం, ఏంటిది ఇది. ఈ అనంతపేట నుంచి ఒక కాపు వనిత వచ్చింది, ఆమె మీదికి వచ్చి నాకు మందిరం కట్టించండి అని. మేమన్నాం, అమ్మ పేదవాళ్ళం, మాతో నైతుందా అంటే, లేలే నేను కట్టించుకుంటా. ఎట్లా కట్టించుకుంటావు అమ్మా? నేను కట్టించుకుంటా, మీకేం, మరి నువ్వు ఎక్కడ కట్టించుకుంటావమ్మా అంటే ఈ ప్లేస్ చూపించింది. మరి ఎట్లా వస్తావమ్మా నువ్వు? నేను మంగళహారతితో వస్తా అంటే ఒక శుభ ముహూర్తం చూసుకొని అక్షయ తృతీయ శుక్రవారం ఆనాడు మంగళహారతి వెలిగించి ఓం శక్తి, శ్రీ శక్తి, జై జై శక్తి అనుకుంటూ మంగళ వాయిద్యాలతోని జెండా తీసుకొని అక్కడ నుండి తిన్నగా మేము ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడ 2 గుట్టలు ఉండేటివి, కేవలం సాప కూడా పట్టేది కాదు. ఆ తర్వాత జేసీబీ మొదలుగునవి పెట్టి ఒక 2 నెలలు కొద్దిగా ఖర్చు చేసి ఈ స్థలం ఇట్లా నున్నగా చేయించినాం. ఆ తర్వాత మందిర ప్రారంభం జరిగింది. ఎన్ని సంవత్సరాలకు మీరు మొదలు పెట్టారు? 2011లో మొదలు పెట్టిండ్రు, శంకుస్థాపన చేశాము. ఆ తర్వాత మెల్లమెల్లగా మందిరం జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఆయన స్వయంగా భక్తులు, ఎండోమెంట్ మినిస్టర్ గాను, ఫారెస్ట్ మినిస్టర్ గాను ఉండడం వల్ల మనకి ఏరియా అంతా కూడా ఒక 12 ఎకరాలు ఇవ్వడమే కాకుండా 1,80,00,000 కూడా ఎండోమెంట్ నుండి దేవాదాయ శాఖ నుండి మనకు ఇప్పించడం వల్ల ఇవాళ మనం చూస్తున్న ఈ మందిరం ఇంత వైభవంగా మనకు కనిపిస్తుంది. నందిగుండం దుర్గామాత ఆలయం ఎక్కడైతే ఆ అమ్మవారు వెలిసిందో ఆ వృక్షం, మహావృక్షం దగ్గరకు వచ్చినాం మనము. సో సార్, ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుతూ వచ్చాము, ఇప్పుడు అమ్మవారు ఎక్కడైతే వెలిసిందో అక్కడికి వచ్చాము, ఒక్కసారి చూపించండి, మనం చూపిస్తాను మీకు. రండి సార్. దీంట్లో ఉంది సార్ మాత, ఇంకా కాస్త కనిపిస్తుంది. అది చాలా పెద్దగా ఉండేది, కానీ అది క్రమంగా మూసుకుంటూ వచ్చేసింది. అయినా మీరు చూడగలుగుతారు, అమ్మగారిని పోల్చుకోగలుగుతారు. ఇట్లా చూడండి మీరు, అవునవును, నిదానంగా చూస్తే కనిపిస్తుంది, అర్థమవుతుంది, క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఏంటి సార్ విగ్రహం ఏంటి? అది ఆ విగ్రహం ఏంటో మాకు కూడా తెలియదు సార్. అది ఎవరు పెట్టింది మనకు తెలియదు. ఇక్కడ ఋషులు మునులు అయితే సంచరించే వాళ్ళు, మళ్ళీ వాళ్ళు పెట్టి పూజ చేసింది మనకేం తెలియదు కాదు. అంటే ఈ విగ్రహం ఇక్కడ ఉంది అని ఈ కరెక్ట్ గా మీకు ఈ చెట్టు మధ్యలో తొర్రలో నేను ఇక్కడ దీంట్లో వెలిసినా అని మీకు చూపించింది అమ్మ, చూపించింది అమ్మ. వచ్చి మేము చూస్తే ఖచ్చితంగా అట్లనే ఉంది సార్, ఆశ్చర్యపోయినాం నిజంగా. మీ మర్రి చెట్టును చూసి అంటే చూస్తే కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం అన్నట్టుగా చాలా పెద్దది, చాలా పెద్దది సార్. ఇది చాలా చరిత్ర బాగుంది దీనికి. తర్వాత ఇక్కడ వెలిసిన తర్వాత మీరు మళ్ళీ అక్కడ ఆలయాన్ని ఎందుకు నిర్మించారు? అమ్మవారు ఇక్కడ పూజలు చేస్తుంటే మేము చిన్నగా మందిరంలా కట్టించి శుక్రవారం ఆదివారం పూజలు చేస్తూ ఉంటే అమ్మవారు వచ్చిన భక్తుల పైకి వచ్చేసి నాకు మందిరం కట్టించండి అని చెప్పించేది వాళ్ళ చేత. చెప్పిస్తే మేము కూడా అమ్మ మా వల్ల కాదు, మేము కట్టించగలుగుతాం అమ్మ, పేదవాళ్ళం కదా, మాతో అవుతుంది అంటే, నేను కట్టించుకుంటాను అన్న అని. ఎట్లా కట్టించుకుంటావమ్మా? నేను కట్టించుకుంటా కదా, మీకేం, మరి ఎక్కడ కట్టించమంటారు మందిరము అంటే ఆ తల్లితో ఇట్లా చూపించింది, ఆ ఎదురుగా గుట్ట మీద కట్టించాలి. ఇదంతా గుట్ట, అప్పుడు అదంతా గుట్టనే సార్. ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్. మీకు అంత ఈజీగా మీకు ల్యాండ్ కూడా దొరకదు, వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వరు. ఎట్లా జరిగింది ఇదంతా మరి? కానీ ఇది ఒక 100-150 సంవత్సరాల నుండి సార్ ఇక్కడ శుక్రవారం పండగలు చేసుకుంటారు ఈ చెట్టు దగ్గర. ఇప్పటికి కూడా కొట్లాడే వాళ్ళు ఉంటారు, మేము ఇక్కడ చేస్తుంటే మా తండ్రి తాతల నుంచి మేము ఇక్కడనే చేస్తామంటారు వాళ్ళు. అయినా మనం రిక్వెస్ట్ చేసి, నాన్న ఇంకో అక్కడ కాళీమాత ఆలయం ఉంది, అక్కడ చేయండి మీరు అని వాళ్ళని అక్కడికి పంపిస్తాం. ఇక్కడ ప్రతి శుక్రవారం సార్ శుక్రవారం పండగలు జరుగుతాయి. ఇప్పుడు
ఇప్పుడు మనం దీంట్లో తిరిగినప్పుడు చాలా చూసినాం, అక్కడ ప్లే గ్రౌండ్ ఒకటి ఉంది, ఎందుకది చాలా ప్లే గ్రౌండ్ సార్ ఇక్కడ నిర్మల చుట్టూ కూడా ఎక్కడ ప్లే గ్రౌండ్ లేదు, పిల్లలకు పార్క్ లేదు. మరి మనకు ఒక స్థలం ఉంది కదా అని ఒక 2 లక్షలు వెచ్చించి వాటికి పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేస్తున్నాం. ఇది నాగదేవత సార్, ఇక్కడ అద్భుతమైన సార్, 1000 మందికి సంతానం ఇక్కడ వచ్చి ముడుపులు కట్టుకుంటారు. ఈ ముడుపుల నవ్వే ఈ పుట్టలో పెద్ద పెద్ద సర్పాలు ఉన్నాయి సార్ ఇక్కడ ఇందులో. దీంట్లో ఒక సర్పానికైతే వెంట్రుకలు వచ్చినట్లు చూసిన వాళ్ళు చెప్తారు, కానీ నేను ఇన్నేళ్లలో చూడలే. కానీ మామూలు సర్పాలు అయితే ఇవి కట్టించేటప్పుడు ఎప్పుడు తిరిగేటాయి, ఎవరికి హాని చెయ్యవు సార్. దీన్ని ప్రదక్షిణ చేస్తూ మనం పూజ చేస్తూ ఉంటే లేచి ఇట్లా ఆడేది ఎట్లా ఎందరో 1000 మంది చూస్తారు అది. మళ్ళీ నాగపంచమి నాడు ఎంత జనం వస్తారంటే ఊహించాం అసలు మనం. ఒక జాతర లాగా పెద్ద జనం, మబ్బు నుండి స్టార్ట్ అవుతారు వాళ్ళు. ఇక్కడ ముత్యం సంతోష్ గుప్తా అని ఆయన ఇది నిర్మాణం చేయించిండు. నాగదేవత ఉంటది ఇక్కడ తల్లి. అంటే కుజ, రాహు, కేతువు, సర్పదోషాలు ఏమైనా ఉంటాయి అక్కడ ఉంటాయి సార్. అక్కడ సర్పం అంటే రాహు కేతువులు సార్. సో ఇక్కడ ఎట్లాంటి పూజలు ఇవి? ఇక్కడ అక్కడ కలిపి చేస్తాం, సంతానం కొరకు. వాళ్ళకు సర్పదోషం అనేది పోతుంది వాళ్ళకు. అయితే మొత్తం ఇక్కడ నాగదేవత, తర్వాత దుర్గామాత, ఇంకా కాళీమాత, మళ్ళీ లక్ష్మీ గణపతి ఉంటాడు సార్. లక్ష్మీ గణపతి. అప్పుడు చాలా మంది ఏదో వాళ్ళ దానం ధర్మం చేయడం వల్ల విరాళాలతోనే కొన్ని మందిరాలు నిర్మించడం జరిగింది. నిజంగా మీరు కూడా 98 నుంచి అసలు ఈ ఆలయ నిర్మాణాని కోసం కావచ్చు, అమ్మవారు మీకు ఇచ్చినటువంటి ఒక పని కదా. అవును సార్, అనే అంటే నువ్వు ఇది ఏర్పాటు చేయి అని చెప్పి మీకు ఒక అవకాశం సార్. దాన్ని మీరు ఖచ్చితంగా నిర్వర్తిస్తూ భక్తులకు అందుబాటులో అన్ని ఉండే విధంగా చేస్తున్నారు. మా కులదైవం కూడా మాతనే సార్. మాతనే. తర్వాత మీరు పంచాంగం కూడా చెప్తుంటారు కదా. పంచాంగం ఎట్లా అంటే ఎంతమంది వస్తుంటారు, ఎప్పటి నుంచి మీరు చెప్తున్నారు ఇది? శుక్రవారం, ఆదివారం సార్, 2 రోజులు. శుక్రవారం ఇక్కడ ధ్యాన మందిరం ఉంది. ధ్యాన మందిరంలో మా శిష్యులు ఉంటారు. అచల పరిపూర్ణ పీఠం మాది. దానికి సంబంధించిన శిష్యులు, శిష్యురాన్లు ఉంటారు. ఒక 200-300 మంది ఉంటారు. అందులో కొందరు బోధకు వస్తారు, గురు బోధ. ప్రతి శుక్రవారం 11 నుంచి 12:30 వరకు క్లాస్ తీసుకుంటాను. తర్వాత 12:30 తర్వాత ఇక్కడ హారతి ఉంటుంది శుక్రవారం దేవత దగ్గర. కాలభైరవ స్వామికి, శుక్రవారం మా కాళికామాతకు హారతి ఇచ్చి కూర్చుంటాను. కాలభైరవ స్వామి ఆలయం కూడా ఉంది సార్ ఇక్కడ. చాలా అద్భుతంగా, నిజంగా మనం చూస్తున్నాం కదా, ప్రశాంతమైన వాతావరణం. ఒక ఫారెస్ట్ లో దాదాపుగా 12 ఎకరాల 12 ఎకరాల్లో ఇన్ని ఆలయాలు, తర్వాత ఒక మహిమ గలటువంటి అమ్మవారి ఆలయం మనం చూస్తా ఉన్నాం. ఇందాక చూసినట్టుగా ఆ చెట్టు తొర్రలో ఏ విధంగానైతే అక్కడ అమ్మవారు వెలిసింది, అవి ఏవిధైతే వారు చెప్పారు, ఎట్లా కలలోకి వచ్చి ఇవన్నీ కూడా చేసింది అనేది అద్భుతం నిజంగా కూడా. ప్రస్తుతం మనం ఇక్కడ శ్రీ మాతా మహంకాళి మందిరం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. వెంకటాచారి గారు ఉన్నారు సార్. ఈ ఆలయాన్ని మళ్ళీ ఇక్కడ నిర్మించడానికి కారణం ఏంటి? ఇది అసలు మనం చూసిన మర్రి చెట్టు ఉంది కదా సార్, అక్కడ శుక్రవారం పండగలు చేసేవాళ్ళు, బలులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇప్పటికి కూడా కొందరు అక్కడ అక్కనే చేసేవాళ్ళమని అంటారు. వాళ్ళు ఇప్పటికి వాళ్ళందరినీ సముదాయించి వాళ్ళ కొరకని ప్రత్యేకంగా మహంకాళి మాత మందిరం కట్టడం జరిగింది సార్. ప్రతి శుక్రవారం పండగలు జరుగుతాయి. చాలా ఘనంగా జనం వస్తారు సార్. మళ్ళీ వాళ్ళు కళ్ళు ముంతలు పట్టుకొని ఎగురుతారు. చూసే సీన్ గా ఉంటుంది. అది ప్రతి శుక్రవారం జరుగుతుంది సార్. ఇప్పుడు మనం కాళీమాత ఆలయం దగ్గర ఉన్నాం. అవును. సో ఇందాక మాట్లాడుకుంటున్నాం మనం. అవును. సో విగ్రహం కూడా నిజంగా చాలా విగ్రహం సార్, శివుని పైన మాత ఎంత బాగుందో చూస్తే ఆనందం అనిపిస్తుంది. ఇది మహాబలిపురంలో చేయించినాం సార్. అక్కడి నుంచి తీసుకొచ్చినాం మేము. మామూలుగా అమ్మవారు శివుని పైన ఉంది సార్. శివుని పైన నిలబడి కాలు పెట్టి నిలబడి ఉంది. కాళీ అంటే కాలము, టైం. అంటే ఎవరైనా కాలానికి అతీతులు కారు, ఒక్క భగవంతుడు తప్ప. ప్రతి రూమ్ నుండి ఆటను తీసుకుని వాళ్ళు దప్పులతో తీసుకొచ్చేసి అమ్మవారికి దర్శనం చేయించి జడితి ఇప్పించి ప్రదక్షిణ చేసి తీసుకొని వెళ్తారు. బలిశాల వేరే ఉంటుంది ఇక్కడ శుభ్రంగానే. ఎందుకంటే బ్రాహ్మణులు, కోమట్లు కూడా ఇక్కడ పండగ చేస్తారు.
వాళ్ళు వామాచార పద్ధతి ప్రకారంగా చేయరు. వామాచార పద్ధతి అంటే మాంసం 5 మకారాలు, మాంసము, మద్యము, మత్స్యము, తర్వాత మైథునం, ఇట్లా 5టితో చేసేది అమ్మవారికి ఇష్టం. శక్తి రావాలంటే ఇవి అవసరం. మనకు సంకల్పంతో పాటు శివుని పూజ, లింగ పూజ, తర్వాత అమ్మవారి పూజ లక్షణంగా ఒక గంట పావు, గంటన్నర అయితే సార్ అది. తర్వాత ఇక్కడ నుంచి మీరు కాలభైరవ స్వామి ఆలయం కట్టించారు. అవును, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. వెళ్దాం సార్. మనం కాలభైరవ స్వామి దగ్గరికి వచ్చినాం. అవును సార్. సో ఎందుకు, ఎట్లా ఏర్పాటు చేశారు? కాలభైరవ స్వామి అంటే శివుని యొక్క క్రోధం భరించలేక ఆయన నుదురు నుండి జన్మించిన వాడు, శివాంశ సంభూతుడు. ఇక్కడ గుమ్మడికాయలు పలగొట్టి గుమ్మడికాయల్లో దీపాన్ని పెట్టి స్వామి అనుగ్రహం కొరకు అష్టమి రోజున బాగా చాలా మంది వస్తారు సార్. అట్లా కాలభైరవ స్వామికి అక్కడ అమ్మవారి చూపిస్తారు దూరం నుండి, ఇక్కడ తెచ్చి పోస్తారు కాలభైరవ స్వామికి. స్వామికి కూడా ప్రతినిత్యము అర్చన, అభిషేకాలు, పూజలు ఉంటాయి. తర్వాత నిజంగా ఇక్కడ రాగానే చాలా కుక్కలు ఉన్నాయి. అవును, కాలభైరవ స్వామి అంటే భైరవుడు. కాలభైరవ అష్టకం చదువుతూ ఉంటే దేవరాజ శైవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం అందరం కలిసి చదువుతూ ఉంటే కుక్కలు పైకి చూసి బో అని ఉరుగుతాయి అప్పుడప్పుడు. అంటే ఆయన వస్తాడేమో మరి, అటు ఆకాశం దిశగా చూసి అరుస్తూ ఉంటాయి. అవి చాలా మహిమాన్వితమైంది సార్. ఆదిశంకరాచార్యుల వారు రాసినటువంటిది. ప్రతినిత్యం ఇక్కడ పారాయణం జరుగుతుంది సార్. ఇట్లా చారి గారు, మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే సార్ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అవును, ఏంటి ఇంత పెద్ద గంట? ఎక్కడ గుడిలో కూడా చిన్న చిన్న గంటలు మనకు కనిపిస్తాం. ఇంత పెద్ద గంట ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ఇది బ్రహ్మ గంట సార్. ఇది బ్రహ్మ అంటే పెద్ద గంట అని. ఘంటానాదం వల్ల కూడా హృద్రోగాలు, హార్ట్ డిసీజెస్ పోతాయి. ఎడ్లకు రావద్దు, వాటికి ఆవులకు రావద్దనే గంటలు వేస్తారు వాటికి. అయితే మనం ఏంటంటే అమ్మవారు సూచన ప్రకారంగా 500 కిలోలు ఇది, 5 క్వింటల్ల కంచు, ఇదంతా కంచే. ఇది మనం ఈస్ట్ గోదావరిలో చేయించినాం సార్. ఇది ఈ మొత్తం ఇది 12 లక్షలతో తయారైంది. ఇది కేవలం కనకమ్మ. ఇది ఒక 3 కిలోమీటర్ల వ్యాసంలో దీని శబ్దం వినొస్తుంది సార్. మబ్బన దీని ప్రకంపనలు సాధారణంగా హారతి టైంలో కొడతారు, భక్తులు వచ్చి కూడా కొడుతూ ఉంటారు వాళ్ళు. దీన్ని బంటను చూడడానికి కూడా స్పెషల్గా వస్తారు. కొట్టచ్చు సార్, కొట్టండి, ఇట్లా కొట్టండి మీరు. మీరు అన్నట్టుగా కొడితే అసలు ఇంకా చెవులో అది రింగమంటున్నాయి. అవును, వాళ్ళు అన్నారు మేము ఇంతకంటే ఎక్కువ హైయెస్ట్ చేయలే, ఎక్కడ కూడా ఇంత పెద్ద గంటలు మీకు ఉండవు. విజయవాడ కనకదుర్గ వద్ద కానీ తిరుపతిలో కానీ కూడా ఇంత పెద్ద గంటలు ఉండవు. ఇది ప్యూర్ కంచుతో తయారు చేసింది. దీన్ని క్రెయిన్తో తెచ్చి పెట్టినాం సార్. నెట్ ఎందుకంటే సార్ ఇది చుట్టూ మన మందిరంలో గంట మురుగుతుంది, అర్చన జరుగుతుంది, అభిషేకాలు అవుతున్నాయని మబ్బు నుండి ప్రారంభమైతాయి సార్. ఇవి మబ్బున లేచే వాళ్ళు ఈ గంట విన అక్కడ అర్చనలు అవుతున్నాయని మేలుకొలుపులాగా తెరిచిండ్రు, పూజలు స్టార్ట్ అయినాయి అనే సందేశం మనం గంట ద్వారా ఇచ్చినట్లు ఉంటుందని. ఆరోగ్యకరం అని ఘంటానాదం చాలా ఆరోగ్యకరం. రాక్షసులు, పనికిరానటువంటి శక్తులు దూరంగా వెళ్ళిపోతాయి. చారి గారు, మనం రథం దగ్గరకు వచ్చాం. అవును. సో ఎప్పుడెప్పుడు ఈ రథోత్సవాలు జరుగుతాయి? అసలు ఈ రథం యొక్క ప్రాముఖ్యత అంటే ఎంత హైట్ ఏంటి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? డిఎఫ్ఓ గారు ప్రభాకర్ సార్ అని ఇక్కడ నిర్మల్ డిఎఫ్గా ఉండరు వాళ్ళు ఒకనాడు మన మందిరానికి వచ్చి ఈ ప్లేస్ అదంతా వాళ్ళు అంత సర్వే చేస్తున్నారు. చేసి ఆయన ఏమన్నాడంటే మీరు ఇక్కడ ఎవరు కట్టిండ్రు, అక్కడ ఎవరు కట్టిండ్రు అన్న తర్వాత మా తాతనికి కలలో వచ్చింది. కళలో వచ్చేసరికి ఆయన మర్నాడు మమ్మల్ని పిలిపించి, చారి గారు మీరు చేసుకోండి, రికార్డ్స్లో ఉన్నది సరే అని వారు వదిలేసిండు. అంతేకాదు వాళ్ళ తల్లి పేరు కూడా దుర్గా. అందుకని వారు 12 లక్షలు డబ్బులు పెట్టి జన్నారం, ఆదిలాబాద్, నిర్మల్ ఏ టేకు బాగుంటుంది, అది చాలా కాలంగా ఉండాలి కదా అని
నిర్మల్ టేకే శ్రేష్టమైందని 12 లక్షలు ఆయన జేబుల నుంచి పెట్టి శాంతిలాల్కి చెప్పి, ఇక్కడ శాంతిలాల్ అని సామిలు ఉంటుంది, చాలా ఫేమస్. ఆయన దగ్గర ఈ కర్ర స్పెషల్గా తెప్పించి ఇప్పించండి సార్. ఇది పల్లకి సార్. ప్రతి ఆదివారం తులాభారం చేసే భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరగానే బెల్లంతోని, తర్వాత పండ్లతోని, ఎవరికి చీర వాళ్ళు మొక్కుకున్న పదార్థాలతోని వాళ్ళు చేస్తారు తులాభారం. అట్లా మనకు ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటాయి. ఇది అది అని లేదు, మేము స్వీట్తో చేస్తాం, ఫలాలతో చేస్తాం, అట్లా మొక్కుకుంటారు వాళ్ళు. బెల్లంతో చేస్తాం, చక్కెరతో చేస్తాం, కైన్స్తో చేస్తాం. అట్లా మొక్కుకొని వాళ్ళు ఆ పద్ధతిలో తులాభారం చేస్తారు. చేసిన తర్వాత పల్లకి సేవ ఉంటుంది. వాళ్ళు ఈ పల్లకి ఎత్తుతారు. దీంట్లో మాత కూర్చుంటది. మాత కూర్చున్న తర్వాత ఈ పల్లకిని ఎత్తి గుడి ప్రదక్షిణ చేస్తారు. అంటే ఆ కుటుంబం సంబంధించిన వాళ్ళందరూ. మళ్ళా అమ్మవారి పవలింపు సేవ, సంతానం లేని వాళ్ళ దంపతులు ఈ అమ్మవారిని పడుకోబెట్టి అమ్మవారికి పల్లకి సేవ చేస్తారు. ఎప్పుడు ఇది ఆదివారం, ప్రత్యేకంగా ఆదివారం ఉంటుంది పవలింపు సేవ. తర్వాత అమ్మవారిని పడుకోబెట్టి జోల పాటలు పాడతారు. తర్వాత ఇక్కడ మేరు కూడా మీరు చాలా పెద్దది ఏర్పాటు చేసిండ్రు. మామూలుగా ఎక్కడ కనిపించదు ఇట్లాంటిది, గుడి లోపల కనబడుతుంది, బయట కనబడదు. కూర్మ యంత్రం మీద ఉంది సార్ ఇది మేరు శ్రీచక్రం. చాలా మంది దీన్ని దర్శించడానికి కూడా ప్రత్యేకంగా వస్తారు. మరి వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి సార్. శ్రీ నందిగుండం ప్రసన్న దుర్గామాత మందిరం. ఏంటి నందిగుండం అనే పేరు పెట్టడానికి కారణం? చక్కగా అడిగారు సార్ మీరు, మంచి ప్రశ్న. చాలా మందికి ఈ ప్రశ్న అడగాలని ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద గుండం ఉండేది. గుండం అంటే మంచి నీటి సరస్సు. దీని కింద, దీన్ని పక్కనే మనం ఇంత తవ్వితే నీళ్ళు వెళ్తాయి. ఇప్పుడు మనం మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినాం మనం ఇక్కడ కూల్ వాటరు, మామూలు వాటరు. ఈ శుక్రవారం పండుగ చేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఫంక్షన్ హాల్ వాళ్ళు మన లోకల్లో కూడా సప్లై చేస్తారు. మనము మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినాం, దాన్ని టెస్ట్ చేయించినాం. మనం టెస్ట్ చేయిస్తే 90% నీళ్లు ప్యూర్గా ఉన్నాయి, తీయగా. దీనికి ఏం చేసే అవసరం లేదన్నారు వాళ్ళు. అంత స్వచ్ఛమైన నీటి సరస్సు ఇది, ఒకటి పెద్ద గుండం. ఈ వైపున ఆ వైపున ఒక నంది ఉండేదట, రాతి. నంది గుండం అని అట్లా పేరు వచ్చింది. శ్రీగిరి నందిగిరి అంటే ఇదేమో గిరి, గుట్ట మీద. దీనికి శ్రీగిరి అని పేరు పెట్టి శ్రీగిరి. ఈ సిరిగిరి మీద వెలిసింది. శ్రీ అంటే అమ్మవారు. సిరులకొండ అమ్మవారు ఉన్నది కాబట్టి సిరులకొండ అని శ్రీగిరి అని పేరు పెట్టుకున్నారు. అట్లా నందులు ఉండే కదా, నందిగుండం అనే పేరు, దాన్ని మార్చేయలేదు సార్. అదే పేరుతో కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ చారి గారు. నిజంగా అమ్మవారి ఆదేశం ఆజ్ఞ మేరకు మీ కల్లో కనిపించి ఎక్కడైతే అమ్మవారి చెట్టు తుర్రలో నేను వెలిసానని చెప్పిందో దానికి తగ్గట్టుగానే అంతే అద్భుతంగా ఈ ఆలయాన్ని కూడా మీరు నిజంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అమ్మవారి ఆజ్ఞ మేరకు, అమ్మవారి దయ మేరకు చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈ ఏబిఎన్ ప్రేక్షకులకు చాలా మంచి ఒక ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు చూడ్డానికి. థ్యాంక్ యూ సార్. మీరు కూడా సార్ ఇంత ఎండ కూడా లెక్క చేయకుండా వచ్చి మా మందిరం అంతా షూటింగ్ చేసి మందిర వివరాలన్నీ కూడా ప్రజలకు అందజేస్తున్నారు. అందులోకి మీరు ఎంతో అభినందనీయులు. అమ్మవారు మీరు ధన్యవాదాలు. ఇందాక చెప్పినట్టుగా ప్రతి దాంట్లో కూడా అమ్మవారి ప్రమేయం మాతో కూడా ఏం జరగదు. మాతో కూడా అమ్మదయనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది అనే భావిస్తున్నాం. మరి హారతి తీసుకుందాం. అంతే, మాతో కూడా మా రాజు గారికి విషయం తెలియడం, ప్రొడ్యూసర్, ఆ తర్వాత ఇవన్నీ ఇక్కడికి వచ్చి చేయడం, ఇదంతా అనుకోకుండా జరిగిపోయిన ఇవన్నీ కూడా సంకల్పం. అది అమ్మవారి సంకల్పం. చూసారు కదా, నిర్మల్ పట్టణానికి అతి సమీపంలో, అంటే పట్టణంలోనే అని చెప్పుకోవచ్చు, శ్రీగిరి నందిగుండం దుర్గామాత ఆలయం ఇది. సో నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజుటి మన ప్రయాణంలో ఈ అద్భుతమైనటువంటి ఆలయాన్ని మనం దర్శించుకున్నాం. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.